వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ వినిపించే కామన్ మాట రాత్రికి అన్నం వద్దు, 2 చపాతీలు చేయి చాలు. బరువు తగ్గాలన్నా, డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలన్నా చాలా మంది చేసే మొదటి మార్పు ఇదే. కానీ రాత్రిపూట చపాతీ తినడం నిజంగానే హెల్దీనా? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి? తెలియకుండా మనం చేస్తున్న తప్పులేంటో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం రాత్రిపూట చపాతీ తినడం వల్ల వచ్చే లాభాలేంటో తెలుసుకుందాం. అన్నంతో పోలిస్తే గోధుమల్లో కాంప్లెక్స్ కార్బ్స్ మరియు ఫైబర్ ఎక్కువ. దీనివల్ల మనం తిన్న ఆహారం మెల్లగా జీర్ణమవుతుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అలాగే చపాతీలు తింటే కడుపు ఎక్కువసేపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనివల్ల రాత్రిపూట లేట్ నైట్ క్రేవింగ్స్ కలగవు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. వైట్ రైస్తో పోలిస్తే గోధుమ చపాతీల్లో విటమిన్ బి, మెగ్నీషియం, ఐరన్ మరియు పొటాషియం వంటి మైక్రో న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం రాత్రి వేళ చపాతీ తింటే వచ్చే సమస్యలేంటో తెలుసుకుందాం. గ్లూటెన్ సమస్య. గోధుమల్లో గ్లూటెన్ అనే ప్రోటీన్ ఉంటుంది. చాలా మందికి ఇది రాత్రిపూట అరగడం కష్టం. దీనివల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ లేదా మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. ఇక రెండవది హెవీ డైజెషన్. రాత్రి వేళల్లో మన జీర్ణక్రియ చాలా నెమ్మదిగా ఉంటుంది. చపాతీని అరిగించడానికి మన పొట్ట ఎక్కువ కష్టపడాలి. తిన్న వెంటనే పడుకుంటే అసిడిటీ, గుండెల్లో మంట వచ్చే అవకాశం ఉంది. ఇక మూడవది క్యాలరీలు. అన్నం తినట్లేదని కొంతమంది రాత్రిపూట 4 నుండి 5 చపాతీలు లాగించేస్తారు. కానీ ఒక మీడియం సైజ్ చపాతీలో దాదాపు 80 నుండి 100 క్యాలరీలు ఉంటాయి. మీరు ఎక్కువ చపాతీలు తింటే బరువు తగ్గడం పక్కన పెడితే మరింత బరువు పెరుగుతారు. మరి ఏం చేయాలి? చపాతీలు తినడం మానేయాలా అనే డౌట్ వస్తుంది కదూ. ఈ చిన్న రూల్స్ ఫాలో అవ్వండి చాలు. మీరు రాత్రి 10 గంటలకి పడుకుంటే కనీసం 7:30 లేదా 8 గంటల లోపే డిన్నర్ ముగించండి. తిన్న తర్వాత పడుకోవడానికి మధ్య కనీసం 2 గంటల గ్యాప్ ఉండాలి. రాత్రిపూట 2 చపాతీలు మాత్రమే తినండి. చపాతీ కంటే అందులోకి తీసుకునే కూర ఎక్కువగా ఉండేలా చూసుకోండి. చపాతీలు తిన్న తర్వాత 10 నుండి 15 నిమిషాలు ఇంట్లోనే లేదా బయట మెల్లగా నడవండి. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఒకవేళ మీకు రాత్రి వేళ గోధుమ చపాతీలు అరగకపోతే వాటికి బదులుగా జొన్న రొట్టెలు లేదా రాగి రొట్టెలు ట్రై చేయండి. ఇవి గ్లూటెన్ ఫ్రీ మరియు రాత్రిపూట జీర్ణానికి చాలా మంచివి. మీరు ఇంట్లో రాత్రిపూట అన్నం తింటారా లేక చపాతీనా? కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. ఇలాంటి హెల్త్ కంటెంట్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.